ప్రతి యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు, మా కోర్సు పెడదాం, కోర్సు పెట్టండి. చెప్పేవాళ్ళు లేరు, నేనేం చేయను అన్నాను. తెలిసిన విషయాన్నే సైంటిఫిక్గా చెప్పడం ఒక విధమైనటువంటి ఒక కళ. అదేవిధంగా మిమిక్రీ కూడా ఒక కళ. ఈ కళను దీనికి అసలు నేను మూలం ఏమైనా ఉందా అని చూశాను. 64 కళల్లో స్వరవంచన అని ఉంది. అమెరికాలో అడిగారు, మీ కళ ఎప్పుడు పుట్టిందండి అన్నారు. మీ దేశం పుట్టముందు పుట్టిందన్నాను. అదేమిటన్నాడు, శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెడితే ఆ మాయలేడి ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామ. భీముడు సైరంధ్రిలాగా మాట్లాడాడు. కీచకుడి బాధ పడలేక భీముడితో చెప్తే భీముడు దుప్పటి కప్పుకొని అమ్మాయిలాగా మాట్లాడాడు. కీచకుడు రాగానే ఏమంటివి నాదా, ఏమంటివి సుందరి, ఏమి పరిగెత్తివి, మీరు సమయం రాకుండా ఇంత ఆలస్యం చేయడం న్యాయం కాదు కదా. న్యాయం ఏమిటి, నేను సమయానికి వచ్చిందని. ఏమో మీరు ఎప్పుడు వచ్చారో నేను చూడనే లేదు. దుప్పటి తీసి అన్స్టడీగా ఉన్న కీచకుడిని చంపేశాడు. ఇది చరిత్ర. మిమిక్రీ ద్వారా ఆనందం కలగాలి, సామాజిక స్పృహ కలగాలి. వాజ్పేయి గారు నా బుక్ రిలీజ్ చేసిన సందర్భంలో మిమిక్రీ के जरिए खुशी हासिल कर सकते हैं और सामाजिक सोशल अवेयरनेस पैदा कर सकते हैं कैसे అన్నాడు. మిమిక్రీ అంటే అనేక కళల సమ్మేళనం. ఉదాహరణకు ఇద్దరు ముసలివాళ్ళు రైల్లో వెళుతున్నారు. రైలు ఏ సౌండ్ వస్తే ఆ సౌండ్ చెప్పాలి. ఉదాహరణకు రైలు వస్తుంది, అందులో ఇద్దరు ముసలివాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాడే నీ వయస్సు ఎంత అన్నాడు. రెండో వాడు అన్నాడు, వేసుకో 20-26 మధ్య. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే పైబర్త నుంచి కుర్రాడు కింద పడ్డాడు. ఎవడా నువ్వు అంటే నేను ఇప్పుడే పుట్టానన్నాడు వాడు. యాక్టింగ్లోని అన్నీ క్షుణ్ణంగా తెలియాలి. ఆల్ నాటకంలో 4 ఏళ్ల కోర్సు ఉంది హార్వర్డ్ యూనివర్సిటీలో. మన బాహ్య వైఖరులనే కాక అంతర్జీవితాలను కూడా కళాస్వరూపాల్లో వ్యక్తిగత అపియరెన్సెస్ యూ హావ్ టు షో ది ఇన్నర్ సెల్ఫ్ ఆల్సో. బోత్ షుడ్ సింక్రనైజ్ సిమిల్టేనియస్లీ. కూర్చోండి అనే మాట ఉందనుకోండి, అనేక రకాలుగా చెప్పచ్చు. సాధారణంగా మిమిక్రీ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే యాక్టర్లను ఇమిటేట్ చేస్తాను. నేను పంది, కుక్క, మేక ఎవరినైనా ఇమిటేట్ చేసి 10 కమాండ్మెంట్స్లో ప్రపంచంతో నాకు పేరు వచ్చింది. యూనివర్లో కూడా సత్కారం జరిగింది. దాంట్లో కుక్కలు, మేకలను వస్తాయి. ఒక సన్నివేశం వచ్చినప్పుడు ఏమేమి వస్తాయో అన్నీ చెప్పాలి. మ్యూజికల్ నోట్ వచ్చింది, అన్నీ చెప్పాలి. అనేక కళల సమ్మేళనం ఇది మిమిక్రీ. నేరేళ్ల మిమిక్రీ కళ పాఠ్యాంశాలను అద్వితీయమైన కల్పనా చాతుర్యంతో రూపొందించారు. పాత్రల వాచిక అభినయంతో విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా బోధిస్తున్నారు. ఎందరో విద్యార్థులను మిమిక్రీ కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. నా పేరు వేణుగోపాల్ అండి. మొట్టమొదటిగా నేను గౌరవనీయులైన పద్మశ్రీ డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారికి నా అభివందనాలు తెలుపుతున్నాను సార్. ఎందుకనంటే మిమిక్రీ కళ అనేది పుట్టింది అంటే ఆయనతోనే. ఈ మిమిక్రీ కళకు పితామహుడు అయినటువంటి నేరెళ్ల వేణుమాధవ్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐక్యరాజ్య సమితిలో కూడా ఒకసారి మనకు నేరెళ్ల వేణుమాధవ్ గారితో అక్కడ ప్రోగ్రాం చేశారు. ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మన ఈ యొక్క మిమిక్రీ కళను ప్రపంచ వ్యాప్తంగా తెలియజెప్పడం జరిగింది. అటువంటిది మేము నేరెళ్ల వేణుమాధవ్ గారిని చూడడమే మాకు గగనతలం అయితే, అటువంటి సార్ మాకు వచ్చి మాకు ఇక్కడ క్లాస్ చెప్పడం అనేది మాకు చాలా అదృష్టం. సార్ మన తెలుగువారు అయ్యుండి ప్రపంచంలో చెప్పుకోదగ్గ ఈ మిమిక్రీ కళను ఇంత ప్రఖ్యాతి గాంచిన దానికి మేమెంతో గర్వపడుతున్నాం. అమరీష్ పురి గారు చేస్తే ఎలా ఉంటుంది? ముఖేమో కండవ పెట్టి రా రా మృత్యుం నిన్ను ఆహ్వానిస్తుంది. ముఖేంబో ఆ బలిక కనే కదో దేవ కన్యా ఆమె కేశాలు కని వస్త్రాలు కని తీసుకురా. ముఖేంబో
మిమిక్రీ ఇన్ డిప్లొమా ఇన్ 1 year కోర్స్ ఉంటుంది. ఇలా మొత్తం 4 పేపర్లు ఉంటాయి అనమాట. సో ఒకటి వాచికాభినయం గురించి, తర్వాత మిమిక్రీ పుట్టుపూర్వతరాలు, తర్వాత వెంట్రలాక్విజం మరి పుట్టుపూర్వతరాలు. సో ఒకటి ప్రాక్టికల్ కోర్స్ అనేది ప్రాక్టికల్ పేపర్గా ఒకటి ఉంటుంది. మొత్తం కలిపి 400 మార్క్స్గా దీన్ని విభజించడం జరిగింది. సో ఈ కోర్స్కి మేము ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీకి రావడం కానీ, లేదంటే మా పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు రావడం చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ యూనివర్సిటీలో గత 10 సంవత్సరాలుగా నేర్చుకున్న అనేక మంది మిమిక్రీ కళాకారులు ఈరోజు బయట మంచి ఉజ్వల భవిష్యత్తు కలిగి, అంటే మంచి ఉచ్చ స్థాయిలో ఉన్నారండి.